రక్షణకరమైనటువంటి కృప. అందుకని 11వ వచనం, ఏలయనగా తీతు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 13 వరకు ఉన్న వచనాలు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమైంది. ఆ కృప చెబుతుంది మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఆ కృప చెప్పేది ఈ విధముగా దరిద్రుడాయను, అలాగే ఆస్తులను మన దగ్గర ఉంచుకోకూడదు, మనము దారిద్ర్యతలో ఉన్నవారికి సహాయం చేయాలి, తమంతట తామే పరిశుద్ధుల అవసరాలకి తీర్చాలి అని ప్రత్యక్షపరచబడినటువంటి కృపను అనుసరిస్తున్నటువంటి మాసిదోనియా సంఘము ప్రత్యక్షత వలన దేవుడు కృపగా ప్రత్యక్షమైనప్పుడు ధనవంతుడై ఉండి దరిద్రుడుగా ఏ విధంగా అయ్యాడో ఆ విధంగా అయినటువంటి ఆయన చూస్తే, ఆ ప్రత్యక్షతను చూసినటువంటి ఆ మాసిదోనియా సంఘము దాతృత్వం కలిగి బహుశ్రమలలో కూడా ఆనందించి తమంతట తామే పరిశుద్ధులకు సహాయము చేశారు. అదే కృప చూపించిన మార్గము. నేడు దుర్బోధకులు చేస్తున్నటువంటిది దేవుని దగ్గర నుంచి పొందుకోవటమే కృప అని చెప్తున్నారు. దేవుని దగ్గర నుంచి పొందుకున్న దాన్ని కృప అని తెలియపరుస్తున్నారు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై సంపాదించుకోమని చెప్పలేదు. అది ఆ కృప సంపాదించుకోమంటలేదు. ఆ కృప ప్రత్యక్షమయ్యి, ఆ కృప చెబుతుంది ఏంటంటే, ఆ కృప ప్రత్యక్షమయ్యి ఏం చెప్తుందంటే, మనము భక్తిహీనత రక్తహీనత ఎలా ఉంటుందో అది ప్రాణానికి దేహానికి ఎంత ప్రమాదకరమో, అలాగే భక్తిహీనత అన్నది మన ఆత్మకు అంత దారిద్ర్యంతో కూడినది. అదే అంటుందో, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. భక్తిహీనత ఉండకూడదు. భక్తిహీనత వచ్చేది ఎందువల్ల? ఇహలోక సంబంధమైన దురాశలు. 1కి 2, 2కి 3. మీకు ఎన్ని దేవుడికి మీరు డబ్బులు ఇవ్వండి, మీకు దానికి తగ్గట్టుగా 10 రెట్లు ఇస్తాడు, 20 రెట్లు ఇస్తాడు. దురాశ పరులుగా మారుస్తున్నారు. ఇది కృప అని చెప్తున్నారు. మీరు 10 రూపాయలు ఇస్తే ఆయన 100 రూపాయలు ఇస్తాడు, 100 ఇస్తే 1000 ఇస్తాడు, 1000 ఇస్తే మీరు ఇచ్చిన దానికి ఆయన ఇప్పుడు ఇచ్చేదానికి కాదు, తర్వాత మీరు అది చూస్తారు, కోస్తారు, ఇస్తాడు. అది ఇప్పుడు కాదు. కానీ దురాశ పరులయ్యి ఇహలోక సంబంధమైన దురాశలను మీరు విసర్జించండి. ఈ కృప ప్రత్యక్షమైంది. మన దురాశలను వదులుకోవటానికి కృప ప్రత్యక్షమైంది. కృపగా ప్రత్యక్షమయ్యాడు, దరిద్రుడాయాడు. ఇహలోకమందు మనము సంబంధం లేనివాడిగా ఆయన జీవించాడు. ఇదే కృప చెప్పేది. కృప తెలియజేసేది అదే. ఈ కృపను మీరు ఎరుగుదురా, ఇది మీరు ఎరుగుదురు కదా అని ఆయన కొరింథీ సంఘాన్ని అడుగుతున్నాడు. ఈ కృప గురించి ఆల్రెడీ మీకు చెప్పే కదా, తెలుసు కదా. మాసిదోనియా సంఘము ఏ విధమైనటువంటి కృపతో ఉంది కదా, మీకు తెలుసు కదా. ఈ కృప మీకు ఎరుగుదురు కదా అని అడుగుతున్నాడు. ఆయన అడుగుతూ చెప్తున్నాడు అనమాట. అలాగే తీతు గారు రాస్తున్నటువంటి పత్రికలు అదే అంటుంది, ఈ కృప ప్రత్యక్షమైంది. ఏం చెప్తుంది? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి. మనం చూసినట్లయితే పొద్దున్నే మనం విసర్జిస్తాము, మరలా దాని వైపు చూడము. అలాగే ఇలా ఇహలోకమైనటువంటి విషయాలను, సంబంధమైన దురాశలను విసర్జించాలి. పెంటగా చూస్తున్నానంటాడు పౌలు గారు. దాన్ని మరలా ఆయన తెచ్చి పెట్టుకోలేదు. కష్టపడి తన చేతులతో కష్టపడి తనకు అవసరమైన అంతవరకు తనకు అనుగ్రహించబడినటువంటి శక్తి కొలది సంపాదించుకుని, అంటే ఆయన అవసరాలకి, తన పక్కన ఉన్న వారి అవసరాలకి సంబంధించినంత వరకే ఆయన కష్టపడి దాన్ని తీసుకున్నాడు తప్ప ఆయన అధికంగా సంపాదించుకోలేదు. దురాశ సంబంధమైనటువంటి విషయాల్లోకి వెళ్ళలేదు. ఇది కృప తెలియపరుస్తుందని చెప్పి కృపను ప్రత్యక్షపరిచారు. ఆ కృప, యేసుక్రీస్తు వారి కృప ఏ విధమైతే రక్షణకరమైనదో ఇది రక్షణకరమైనది. మరి మీరు లోకంలో సంపాదిస్తుంది రక్షణకరమైందా కాదా మీరు గుర్తుపట్టండి. అది రక్షణకరమైంది కాదు. మీరు ఎంత సంపాదిస్తే అంత రక్షణకు దూరం అయిపోతున్నారు, రక్షణకరమైనటువంటి కృపకు దూరం అయిపోతున్నారు. వారు బహుశ్రమలు పడినప్పటికీ కూడా
వారు దాతృత్వం, వారు ఎన్నో శ్రమలు ఉన్నప్పటికీ కూడా వారి దాతృత్వాన్ని మీరు చూసారా అంటున్నాడు. వారు దాతృత్వం చూడు, బహు శ్రమల వలన వాళ్ళు పరీక్షించబడిన సంతోషించారు. సంతోషించడమే కాకుండా ఆ శ్రమల్లో వారు సంతోషించడమే కాకుండా తమకు కలిగిన దానికన్నా వారికి సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు తెలియపరుస్తున్నాను. వారు ఇచ్చారు. ఆ విధమైనటువంటి రక్షణకరమైనటువంటి కృపను వారు గ్రహించారు. ఈరోజు రక్షణకరమైనటువంటి కృపను గ్రహించలేదు. లోకాల్లో బ్రతికే విధానాన్ని నేర్చుకున్నారు, లోక జ్ఞానాన్ని నేర్చుకున్నారు. డబ్బు లేకపోతే మనం బతకలేము, ఎవడిస్తాడు 100 రూపాయలు ఎవడిస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తావా, నువ్వెందుకు ఇస్తావు, మనం ఎక్కడున్నాము, భూలోకంలో ఉన్నాము, పరలోకంలో లేము. మరి భూలోకంలో ఉండకపోతే ఎక్కడుంటాం మనం? భూలోకానికి వచ్చాం, పరలోకానికి వెళతాం. ఇది క్రైస్తవత్వం. అందుకని ప్రత్యక్షమైంది రక్షణకరమైనటువంటి కృప ఇది తెలియపరిచేది. దురాశలను, భక్తిహీనతను, అంటే సంపూర్ణమైనటువంటి భక్తిలో జీవించకుండా ఉండే స్థితిలో నుంచి విడుదల కలగండి. దానికి కావాల్సింది ఏంటంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు, మహాదేవుడును తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన మన రక్షకుడుగా మారాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన మన రక్షకుడుగా మారాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇహలోక దురాశలు త్యజించాలి, వాటిని జయించాలి అని యేసుక్రీస్తు వారు జయించి చూపించాడు. ఇది కృప. కృప తెలియపరిచేది, రక్షణకరమైనటువంటి కృప చెప్పేది ఇది. ఈ కృపలో మీరు స్థిరంగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. మహాదేవుడైన ఆయన మహాదేవుడును మన రక్షకుడయ్యాడు. అధిక మహిమ, ఆ మహిమను మొహం మీద ప్రకాశిస్తున్న మోషే చూస్తేనే, మోషేకి దేవుని చూసేవాడు, దేవుని మహిమను చూసేవాడు. ఆ మహిమను ఇశ్రాయేలు ప్రజలు చూస్తే తట్టుకోలేకపోయేవాళ్ళు. అందుకని ముసుగేసుకున్నాడు ఆయన మోషే. ఆ ముసుగు వల్ల వాళ్ళు మోషే చెప్పింది వినగలిగారు. ముసుగు తీస్తే వాళ్ళు బ్రతకలేరు. అంత మహిమగలిగినటువంటి దేవుడు, మహాదేవుడు మన రక్షకుడయ్యాడు. ఉమ్ము వేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, దూషించబడ్డాడు, అవమానించబడ్డాడు. అనేకమైనటువంటి విషయాలు మన జీవితంలో జరగనటువంటి అనేకులు కాంట్రించి ఉమ్ము వేయబడినటువంటి స్థితికి ఆయన మన రక్షకుడుగా వచ్చాడు. మీరు ఈ లోక దురాశలతోటి వెళ్ళిపోయినట్టయితే ఈ కృప రక్షణకరమైనది. మీకు అనుగ్రహించబడినటువంటి కృప రక్షణకరమైనది కాదు. మీరు లోకాన్ని సంపాదించుకుంటున్నారంటే ఇహలోక దురాశలలో నాకు ఇంతమంది కావాలి, లక్షలు కావాలి, కోట్లు కావాలి, నేను చెప్పాలి, నువ్వు చెప్పడం ఏంటి, నేను చెప్పడం ఏంటి? యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు ఆయన. వారికే ఆయన్ని బయలుపరుచుకున్నాడు. యూదా అంటాడు ఇస్కరియోతు కాని యూదా అంటాడు, మాకే నువ్వు బయలుపరుచుకుంటగల కారణం ఏంటయ్యా అని అడుగుతాడు. మీరు నాకు సాక్షులుగా జీవించాలని. ఈరోజు రక్షణకరమైన కృపకు సాక్షులుగా ఉన్నవారు సమస్త ధనాన్ని విడిచిపెట్టి జక్కయ్య వలె 1కి 4 రెట్లు ఇచ్చేసి పంచేసి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు పౌలు గారి వలె తమ కొన్న స్థిరాస్తులన్నింటినీ పంచేసి పరిశుద్ధుల అవసరాలకు ఆకారాలకు ఇచ్చేసి పెంటతో సమానంగా ఎంచుకుని ఈ లోకాన్ని ఏమి సంపాదించుకోకుండా ఉన్నాడు. ఇది రక్షణకరమైనటువంటి కృప ప్రత్యక్షమై మనకు తెలియపరుస్తుంది. ఆయన దరిద్రుడై మన ఇక్కడ ధనవంతుడు చేయడానికి వచ్చాడని చెప్పి నాకు కూడా కొన్ని సంవత్సరాల క్రితం అప్పులున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, చెన్నైలో ఉన్నటువంటి పాస్టర్ గారితో ఆయన ఏమన్నాడంటే, ఆయన మన నిమిత్తము దరిద్రుడు అయ్యాడు, మనం ధనవంతులు చేయటానికి అన్నాడు ఆయన. నాకు తెలీదు, సీనియర్ అయినప్పటికీ కూడా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నా కూడా నేను కూడా అదే మాట నమ్మి తర్వాత కానీ అర్థం కాల. ఆయన దరిద్రుడు అయింది ఈ లోకంలో మన ధనవంతులు చేయటానికి కాదు, పరలోకములో ధనవంతులుగా బ్రతకడానికి. ఈ లోక ధనము ఈ రకరకాలైనటువంటి మారిపోతాయి, ఉండవు. కానీ శాశ్వతమైనటువంటి ధనం కోసం ఆయన దరిద్రుడు అయ్యాడు తప్ప ఈ లోక ధనవంతులు చేయటానికి కాదు అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఎరుగుదురు కదా. అయితే ఈరోజు మీరు ఎరుగుదురా, మీరు చెప్పబడుతున్నటువంటి కృప ఏంటి? సంపాదించుకోవటమే కదా. ఆశీర్వాదాలే కృప అంటున్నారు కదా. ఆశీర్వాదం రాలేని వాళ్ళకి పాపాత్ములు అంటున్నారు కదా. అది కాదు. ఇక్కడ చెప్పబడుతుంది, వారు బహు శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా, వారు దారిద్ర్యతలో ఉన్నప్పటికీ కూడా వారు పరిశుద్ధులకు సహాయం చేశారంట. శక్తికి మించి కూడా వారు సహాయం చేశారంట.
వారు సామర్థ్యము కొలదేయగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి అంట. ఈ విధమైనటువంటి కృప యేసుక్రీస్తు వారు పౌలు గారికి నేర్పినప్పుడు పౌలు గారు తన సంఘానికి నేర్పాడు. అదే యేసుక్రీస్తు వారు పౌలు గారు నేర్పినది ప్రతి సంఘానికి నేర్పిన వాడే రక్షణకరమైనటువంటి కృపను చూపించిన వాడే అసలైన పాస్టర్. ఆస్తులను సంపాదించుకుని చూపించినది కాదు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు కావాలంటే చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి ఉన్నటువంటి వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. అలాగే తీతు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఉన్నటువంటి వచనాలు మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక్కడ రాయబడుతుంది, ఆయన మహాదేవుడు మన రక్షకుడుగా మారాడైన 3వ వచనం 13వ వచనం తీతు గారికి రాసినటువంటి తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఈ రక్షణ కరమైనటువంటి కృప ఏం బోధిస్తుందో ఇక్కడ రాస్తున్నాడు. ఆయన మహాదేవుడు మన రక్షకుడు అయ్యాడు కదా, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండండి. మరలా మీరు కోటీశ్వరులు అయిపోరు మధ్యలో. ఈ కృప ఇహలోక సంబంధమైన దురాశలను మీరు విసర్జించిన తర్వాత శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఆయన రాకడది. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన మహాదేవుడు మన రక్షకుడు అయ్యాడు. ఆయన మహిమ ప్రత్యక్షం, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధి అంటే దురాశలు లేని దాన్ని స్వస్థ బుద్ధి అంటే హృదయానికి స్వస్థత వచ్చింది. స్వస్థత పొందాను అనుకుంటే గనక, స్వస్థత నువ్వు పొందావు అంటే దురాశ నీకు లోకం పట్ల ఉండదు. శరీర జబ్బులు అనేక రకాలుగా ఉండొచ్చు, ఎన్ని ఉన్నా ఏమీ అవదు. ఆత్మకు పట్టినటువంటి దురాశ అని ఇహలోక సంబంధమైనటువంటి దురాశ ఉంటే మీరు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడట్లేదు. ఇంకా ఇక్కడ కోటీశ్వరులు అవుతాం అనుకుంటున్నారు, కానీ మీరు అలాగ అవ్వరు. మీరు నిజంగా రక్షణకరమైనటువంటి కృపలో ఉన్నవాడు ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో కోటీశ్వరుడు అవ్వడు. ఎందుకంటే వాడు పరీక్షించబడుతుంటాడు, శోధించబడుతుంటాడు, ఇబ్బంది పడతాడు. కానీ ఆయన ఎడల నమ్మకంతో ఆ రాకడ కొరకు ఈ శ్రమలు తొలగిపోయే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, స్వస్థ బుద్ధి అంటే దురాశలు ఉండవు. స్వస్థ బుద్ధి అంటే రక్షణకరమైనటువంటి కృపలో దాతృత్వం కలిగి తమతో ఉన్న వారికి ఇవ్వటానికి చూస్తాడు. లక్షల మంది కోట్ల మందికి సువార్త చెబితే స్వస్థ బుద్ధి రానట్టు, స్వస్థ బుద్ధి వచ్చినట్టు కాదు. అది రాలేదు. నీకు లక్షల కోట్ల మంది సువార్త కాదు చెప్పాల్సింది. నువ్వు ఏదైతే కృప తెలియపరుస్తుందో దాన్ని తెలియపరచినప్పుడు లక్షలు కాదు, కోట్లు కాదు, ప్రపంచం మొత్తానికి చెప్పిన ఉపయోగం లేదు. సత్య సువార్త ఏదైతే తెలియపరుస్తుందో, రక్షణకరమైనటువంటి కృప ఏదైతే ప్రత్యక్షమైందో అది ఈలోక దురాశలు నెరవేర్చుకోకుండా ఉండటానికి విసర్జించి ఆయన రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఈ లోకంలో అది స్వస్థ బుద్ధి, మా హృదయంలో మారు మనసు కలిగింది. లోకం పట్ల నుంచి దేవుని పరలోకం పట్ల మారు మనసు కలిగినటువంటి స్థితి అది. అటువంటి స్థితిలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకొచ్చుండవలని మనకు బోధించుచున్నది. నీతి ఏం చెప్తుంది? నీతి ముద్రుడైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? పరలోక విశ్వాసంతో భూలోకాన్ని వదులుకున్నదే నీతి. అంతేగాని నేనేదో లోకంలో ₹1,00,000 సంపాదించి 10,000 దానం చేస్తే అది నీతి కాదు. నా నీతి మురికి గుడ్డ లాంటిది. ఆయన నీతి చూసినట్లయితే సమస్తము చివరబొట్టు వరకు రక్తం ధార పోసినటువంటి నీతి అది. వీరు కూడా అంతే, మాసిదోనియా సంఘం కూడా అంతే. సామర్థ్యము కంటే అధికంగా వారు ఇచ్చారు. ఇచ్చి వారు ఎవ్వరు చెప్పలేదు వారికి తమంతట తామే ఇచ్చారు. శ్రమలు పొందుతున్నా కూడా వారు ఇచ్చారు. ఎందువల్ల? రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. అందుకని అంటున్నాడు ఆయన 13వ వచనం, ఈ లోకంలో నీతితోను భక్తితోను. భక్తి అంటే ఏంటి? నీ వెండి బంగారాలన్నీ ఇచ్చి కూడా ఈ లోక జ్ఞానాన్ని వదిలేసేసి దేవుడిచ్చి జ్ఞానాన్ని పొందుకోవటానికి వెండి బంగారాలను వదులుకుంటా. ఇది భక్తి. అది భక్తి చేసే విధానము. ఆస్తులను సంపాదించుకుని చేసేది భక్తి కాదు. అది వాటి మీద ఉన్నటువంటి భక్తి, వాటి మీద ఉన్నటువంటి గౌరవం, అవి ఉంటేనే బ్రతుకుతామన్నది. అది భక్తికి వ్యతిరేకమైనటువంటి స్థితి. కాబట్టి అది ఇచ్చేసిన తర్వాత నీవు ఇన్వెస్ట్మెంటు
నువ్వు ఇచ్చేసిన తర్వాత అది నీదే. నీ ₹1,00,00,000 ఇచ్చావు, కోటికి 2,00,00,000 10,00,00,000 ఇప్పుడెవడు తర్వాత ఇస్తాడు, అది నీదే. ఈరోజు డబ్బులు పంచేయండి 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 అంటే పంచమంటుంది దేనికి? ఇన్సూరెన్స్ చేయమంటుంది దేనికి? తర్వాత బ్యాంకులో వేసుకోమంటుంది దేనికి? పొలాలు కొనుక్కోమంటుంది, బంగారం కొనుక్కోమంటుంది దేనికి? ఒక రోజు నీకు అది అవసరం. అది నీకు ఈ లోకం చెప్తున్నటువంటి జ్ఞానం. పరలోకం చెప్పే జ్ఞానం ఏంటి? ఈ రోజు నిన్ను యేసుక్రీస్తు వారు ధనవంతుడయ్యాడు, దరిద్రుడయ్యాడంటే ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు దరిద్రుడైపోతే ఆయనకి ఏమన్నా సంతోషమా? కాదు. నీకు నా మీద విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నన్ను నమ్ముతున్నావు, నేను ఇస్తానని నమ్ముతున్నావు. ఈ శరీరంలో కాదు, ఆత్మీయంగా నేను పొందుకుంటానన్న విశ్వాసం కలిగిన వాడే ఆత్మీయుడవుతాడు. ఇది భక్తి. భక్తి నేర్పే మార్గం అది. భక్తితోను బ్రతుకొచ్చుండవలని మనకు బోధించుచున్నది కృప. బోధించేది ఈ విషయాలు మన కృప బోధిస్తుంది. ఈరోజు బాగా ఆస్తులు సంపాదించుకోవడం ఇది మీరు ఎరిగారు, కానీ అసలైన కృప ఇది. ఈరోజు మీరు ఈ వాక్కులను మరలా ఒకసారి ధ్యానించినట్లయితే అర్థమవుతుంది. ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఎరుగుదురు కదా. కొరింథీ సంఘమా, వీళ్ళ పురుగొలుపుతున్నాడు. మాసిదోనియా సంఘాన్ని కూడా చూపిస్తున్నాడు. ఇదిగో చూశారు కదా, మాసిదోనియా సంఘం కూడా మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుంది వీళ్ళ దగ్గర. వీరు ఏం జరుగుతుందంటే మరలా లోకానికి వెళ్ళిపోయే స్థితికి, అలాగే వీరు సంపాదించుకునే స్థితికి వెళ్ళిపోకుండా కాపలా కాస్తున్నాడు. కాపరి ఆ సంఘాన్ని తప్పిపోకుండా చూస్తున్నాడు. ఏదైతే రక్షణకరమైనటువంటి కృపలోంచి తొలగిపోతున్నారో అలా వెళ్ళమాకండి. ఇంకా ఈ వచనాల్లో రాస్తాడు, మీరు అలా వెళ్ళమాకండి. వారు మాసిదోనియా వారి కృప ఏ విధమైనటువంటి కృపలో ఉన్నారో అదే విధంగా కొనసాగండి అని తప్పిపోకుండా ఒక కాపరి ప్రయాసపడి చెప్తున్నటువంటి మాటలు. ఈరోజు కూడా ఇదే వాక్కులు మనకు కూడా తెలియపరచగల కారణం, కృప అంటే ఇవ్వటం, దాచుకోవటం కాదు, పెంచుకోవటం కాదు, ఈ లోకాన్ని సంపాదించుకోవటం కాదు అని వాక్యాలు మనకు తెలియపరుస్తాయి. దేవుడు తన కార్యక్రమం చెప్పిన మనతో మాట్లాడాడు తప్ప ఇవి మన సొంత విషయాలు కాదు. ఇక్కడ ఏదైతే రాయబడుతున్నాయో దాన్ని అనుసరించి నడిచేవాడు నిజమైన క్రైస్తవుడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇట్టి కృప మనకు అనుగ్రహించినటువంటి దేవునికి సర్వదా కృతజ్ఞతలు చెల్లునుగాక.